మన శరీరానికి విటమిన్ B12 ఎంతో అవసరం. విటమిన్ B12 మీ రెడ్ బ్లడ్ సెల్స్ ఫార్మేషన్లో ముఖ్య పాత్ర పోషించడమే కాక మీ బాడీకి శక్తినివ్వడంలో, బోన్స్ హెల్తీగా ఉంచడంలో ఇలా అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అలాంటి B12 మీ బాడీలో తక్కువ ఉంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. ముఖ్యంగా శాకాహారుల్లో ఈ B12 లోపం ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ B12 లోపానికి ఉండే లక్షణాలేంటి ఈ వీడియోలో చూద్దాం. B12 లెవెల్స్ తక్కువ ఉంటే మీ రెడ్ బ్లడ్ సెల్స్ కు అంతే ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. ఫలితంగా తరచూ అలసిపోవడం, నీరసం వంటివి వస్తుంటాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మీ చర్మం పాలిపోయే అవకాశం ఉంది, లేదా జాండీస్ కు దారితీసే ఛాన్స్ ఉంది. ఇది కూడా B12 డెఫిషియన్సీ లక్షణాలే. తరచూ తలనొప్పి రావడం, మౌత్ అల్సర్స్, నాలుక రంగు మారడం, వెయిట్ లాస్, వామిటింగ్ లేదా డయేరియా రావటం కూడా B12 తక్కువ ఉండడానికి సంకేతాలు. ఇక న్యూరలాజికల్ గా చూసుకుంటే B12 లోపిస్తే నంబ్నెస్, కండరాల బలహీనత, తరచూ మూత్ర విసర్జన చేయాల్సి రావటం, శరీరంలోని కొన్ని భాగాల్లో పోట్లు వచ్చినట్టు ఉండటం, బ్యాలెన్స్ అండ్ కోఆర్డినేషన్ లో తడపడుతుండటం, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటప్పుడు వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడంతో పాటు B12 సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. సాధారణంగా మాంసాహారంలో B12 ఎక్కువ లభిస్తుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా శాకాహారులు టెంఫ్ వంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ సహా పాలు, యోగర్ట్, చీజ్, పన్నీర్ మొదలైనవి తీసుకోవచ్చు. ఈ తరహాలో B12 పోషకాలు ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు మీ లక్షణాలను బట్టి వైద్యులను సంప్రదించడం మంచిది. అవసరమైతే వైద్యుల సూచన మేరకు B12 కు టాబ్లెట్లు, సిరప్ లేదా ఇంజెక్షన్ల రూపంలో సప్లిమెంట్లు వాడాల్సి ఉంటుంది. ప్రతి 3 నుంచి 6 నెలలకోసారి B12 లెవెల్స్ చెక్ చేసుకోవడం మంచిది.